వెల్కమ్ టు తెలుగు వన్. భారతదేశ జాతీయ చిహ్నం లైన్ క్యాపిటల్. దీనిని నేటి ఉత్తరప్రదేశ్ సారనాథ్లోని అశోకుని స్తూపంపై ఉన్న గుర్తు నుంచి స్వీకరించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు మన దేశ అధికారిక చిహ్నంగా మారింది. ఇవి మొత్తం 4 సింహాలు, 3 కాదు. జగన్ రెడ్డి గారు ఆవేశంతో ఊగిపోతూ నిన్న మధుసూదన్ రావు నీ నెత్తి మీద 3 సింహాలు ఉన్నాయి గుర్తుపెట్టుకో అని 4వ సింహంలాగా గర్జించారు. జగన్ రెడ్డిని పిల్లి పద్మనాభ సింహం గర్జిస్తుందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అసలు ఏంటి గుర్తు, దీని అసలు చరిత్ర ఏంటి అని పరిశీలిస్తే నేటికి 2500 సంవత్సరాల పైగా సిద్ధార్థ బుద్ధుడిగా మారి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తన తొలి 5 శిష్యులతో తన మొదటి బోధన ప్రారంభిస్తాడు. దానికి గుర్తుగా అశోకుడు ఒక రాతి పిల్లర్పై 4 సింహాలు, ముందు గుర్రం, ఎద్దు, మధ్యలో ధర్మచక్రం, ఏనుగు, సింహం, తలకిందులుగా ఉన్న కలువ పువ్వు సృష్టించాడు. దాని కింద మనాళ్ళు సత్యమేవ జయతే అని రాసి జనవరి 26, 1950 గణతంత్ర దినోత్సవం నాడు భారత జాతీయ చిహ్నంగా స్వీకరించారు. BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సింహానికి మరొక పేరు శాక్య. బుద్ధుణ్ణి శాక్యముని అని కూడా అంటారు. 4 గొప్ప సత్యాలను ప్రపంచంలోని 4 దిక్కులా వ్యాపింపజేస్తుంది అనే ఉద్దేశంతో అశోకుడు లైన్ క్యాపిటల్ చెక్కించాడు. అందులో కింది భాగంలో ఏనుగు తన గర్భంలోనే తెల్ల ఏనుగు ప్రవేశిస్తున్నట్టు సిద్ధార్థ తల్లి రాణి మాయాదేవి కలగనటాన్ని సూచిస్తుంది. ఎద్దు ఒక యువరాజుగా బుద్ధుని జీవితంలో కోరికను సూచిస్తుంది. గుర్రం బుద్ధుడు రాజభవనం నుంచి బయలుదేరటాన్ని సూచిస్తుంది. సింహం బుద్ధుని సాధనను, బోధనలను సూచిస్తుంది. దేశ స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సారనాథ్ మ్యూజియం నుంచి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లైన్ క్యాపిటల్ను మన జాతీయ చిహ్నంగా తీసుకోవటం జరిగింది. ఆ చెక్కబడిన జంతువులు 4 ప్రధాన దిశలను కూడా సూచిస్తాయి. గుర్రం పశ్చిమ దిశను, ఎద్దు తూర్పు దిశను, ఏనుగు దక్షిణం దిశను, సింహం ఉత్తరం దిశను. అంతేకాదు మువ్వన్నెల జెండా మధ్యలో ఉన్న ఆ ధమ్మ చెక్క లేదా ధర్మచక్రం లేదా అశోక చక్రం లేదా వీలాఫ్లా అని ఇన్ని పేర్లతో పిలువబడే ఆ గుర్తు గౌతమ బుద్ధ ప్రపంచానికి అందించిన బౌద్ధ సారాంశానికి చిహ్నం. బౌద్ధాన్ని ఆచరించిన అశోకుడు భారత ఉపఖండంలో వేలాదిగా రాతిపై చెక్కించిన నాటి బౌద్ధ చిహ్నమే నేటి అశోక చక్ర. పండిత్ జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు బుద్ధ ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో చేర్చడం జరిగింది.